39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. యశ్వంత్ రెడ్డి గారు, శ్రీరామనవమి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? నియోజకవర్గంలోనే ఉన్నారు. నియోజకవర్గంలోనే అండి. లాస్ట్ ఇయర్ కూడా నియోజకవర్గంలోనే సెలబ్రేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ వల్మిడి టెంపుల్ ఉంది మన దగ్గర, పాలకుర్తిలో వల్మిడి టెంపుల్. అది చాలా ప్రసిద్ధి చెందిన టెంపుల్. అంటే ఇక్కడ మన భద్రాచలం కన్నా ముందు ఫస్ట్ ఇక్కడనే తలంబ్రాలు పోయడం జరుగుతుంది. దాని తర్వాత భద్రాచలంలో పోస్తారు తలంబ్రాలు. మంచి టెంపుల్. సో ఇప్పుడు అక్కడ కళ్యాణం ఉంది, వెళ్ళాలి. ఓకే. సో ఎలా అనిపిస్తుంది అంటే మనకి మామూలుగా చిన్నప్పటి నుంచి కూడా శ్రీరామనవమి చేస్తుంటాము. చిన్నప్పుడు ఎలా ఉండేది అంటే పేరెంట్స్తో పాటు గుడికి వెళ్ళే వాళ్ళం, ఏదో అక్కడ దండం పెట్టి ప్రసాదాలు ఇస్తే తీసుకొని ప్రసాదం తీసుకొని వచ్చేవాళ్ళం. బట్ అక్కడ నుంచి ఒక ఎమ్మెల్యేగా ఇవాళ మీ చేతుల మీదుగా కళ్యాణం అక్కడ జరగటము, ఇవన్నీ ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది అండి డెఫినెట్గా. అంటే ఇది లక్కీ అని అనుకోవాలంటే చేతుల మీదంగా కళ్యాణం చేయడం అయినా ఏదైనా అది లక్కీగా ఫీల్ అవుతుంది. సీతారాముల కళ్యాణం కన్నుల పండుగ వైభవం, జానకి రాముల కళ్యాణం పులకింతగా తిలకించే జనం. అండ్ అత్త కోడళ్ళు ఇద్దరు కలిసి కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ నాకు తెలుసు మాక్సిమం మీరు ఇద్దరు కూడా అత్త కోడళ్ళు కలిసే ఎక్కువ పండుగలు సెలబ్రేట్ చేసుకుంటారు అనుకుంటారు కదా? అవునండి. మొన్న సంక్రాంతి కాకుండా లాస్ట్ సంక్రాంతి అప్పుడు కూడా మనం ఇంటర్వ్యూ చేసాము. అప్పుడు కూడా అత్త వాళ్ళ ఇంట్లోనే మీరు పండుగ చేసుకున్నారు, ఇక్కడ నుంచి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పారు. అప్పుడు కూడా సంక్రాంతికి మళ్ళీ నియోజకవర్గ ప్రజల దగ్గరికి వెళ్తాను, అక్కడ చేసుకోవటమే సంతోషంగా ఉంటుంది అని చెప్పాను. ఎక్కువగా ఎందుకు పండుగల్ని నియోజకవర్గంలోనే ఇష్టపడతారు? నియోజకవర్గంలో కొన్నేమో టెంపుల్స్ ఉంటాయి. ఇప్పుడు శివరాత్రి ఉందనుకోండి, ఇక్కడనే పక్కనే పాలకుర్తి సోమన్న టెంపుల్ ఉంది. అది శివరాత్రి కంపల్సరీ ఇక్కడ ఉండాలి. ఇంకా భక్తులు కూడా చాలా మంది వస్తారు. ఓకే. అన్ని ఏర్పాట్లు చూసుకుంటూ ఇంకా అట్లనే భక్తితోటి ఇక్కడనే ఉంటారు. సో ఝాన్సీ రెడ్డి గారు, మీకు ఎలా అనిపిస్తుంది కోడలతో కలిసి వాళ్ళు శ్రీరామనవమి జరుపుకోవటము, అలాగే గుళ్ళో కార్యక్రమాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎలా అనిపిస్తుంది? చాలా ప్రౌడ్ మూమెంట్ అనిపిస్తుంది. ఎందుకంటే కోడలతోటి కోడలు ఎమ్మెల్యే అవ్వటము, చాలా వరకు ఎమ్మెల్యే గారు అత్తగారు అంటారు, దట్ ఈస్ వెరీ ప్రైడ్ పిలిపించుకోవటము. ఎందుకంటే ఎప్పుడైనా కానీ మన పిల్లల ద్వారా మనకి గుర్తింపు వస్తే మనం హ్యాపీ ఫీల్ అవుతాం కదా. సో సేమ్ థింగ్ విత్ మీ. అదేవిధంగా ఇక్కడ గుడిలో కూడా కళ్యాణం, ఇది సెకండ్ ఇయర్ గెలిచిన తర్వాత కళ్యాణం చేయించటము. సో మొన్ననే శివరాత్రి శివ కళ్యాణం చేయించారు టెంపుల్లో. సో మళ్ళీ ఇప్పుడు మన సీతారామ కళ్యాణం ఈరోజు ఉంది. ఈరోజు యాక్చువల్గా మీ అందరి వ్యూవర్స్ అందరికి కూడా హ్యాపీ శ్రీరామనవమి.